యదృశ్యం తన్నశ్యం. తల్లి, తండ్రి, పిల్లలు, మరి భార్య, బంధువులు ఏది శాశ్వతం కాదు. ప్రారబ్ధం తీరిపోతే ఎవ్వరూ మిగలరు. మన కళ్ళతో మనం చూసేది ఏది సత్యం కాదు, అంతా మిథ్య. యదృశ్యం తన్నశ్యం. మన కళ్ళకు స్పష్టంగా కనపడేది మన భౌతిక శరీరం కూడా నిజం కాదు. మాంసము, రక్తము, మలము, మూత్రము, ఎముకలు ఇవన్నీ కలిసినటువంటి ఒక మిశ్రమాన్ని మనం మన శరీరం అంటున్నాం. నిజానికి మాంసము, రక్తము లాంటి పదార్థం కూడా అసలు లేదు. మరి ఏముంది? కణజాలము, అణువులు, పరమాణువుల సముదాయం ఉంది. పరమాణువుని పరీక్షిస్తే సబ్ అటామిక్ పార్టికల్సు, న్యూట్రాన్సు, ప్రోటాన్సు, ఎలక్ట్రాన్సు, ఇది ఒక కదిలే శక్తి మాత్రమే. ఉల్లిపాయ పొరలు ఒక్కొక్కటి ఒలిస్తే ఏం మిగులుతుంది? ఏమీ మిగలదు. అలాగే మన దేహంలో పదార్థం లేనే లేదు. నామ రూప ప్రయోజనం మాత్రమే. వేదాంతం ప్రకారం జగత్తు మిథ్య, అనగా పదార్థం లేని మార్పులకు గురయ్యే నామరూపాలనే మనం జగత్తు అంటున్నాం. మళ్ళీ చెప్తున్నాం, పదార్థం లేని మార్పులకు గురయ్యే నామరూపాలనే మనం జగత్తు అంటున్నాం. జగత్తు మీద ఆధారపడటం మానుకో, భగవంతుడి మీద ఆధారపడటం నేర్చుకో. ఇదే జ్ఞానం.